సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18 మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరంతా నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిద కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సౌదీ అరేబియా రహదారిపై డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతైన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ బస్సులో విద్యానగర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. విద్యానగర్ లోని మారక్స్ భవన్ పక్కన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజరుద్దీన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఉమ్రా యాత్ర కోసం నజరుద్దీన్ సహా కుటుంబ సభ్యులు 18 మంది ఈ నెల 9వ తారీఖున సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. ఆల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో 14 రోజుల ప్యాకేజీపై నజరుద్దీన్ తో పాటు అతని భార్య అత్తర్ బేగం, చిన్న కుమారుడు సలాహుద్దీన్, చిన్న కోడలు ఫర్హానా సహా వీరి 3 పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ, నజరుద్దీన్ పెద్ద కోడలు సనా, ఆమె 3 పిల్లలు మహరీన్, మోజా, అజర్ సహా నజరుద్దీన్ 3 కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వానా బేగం, వీరి పిల్లలు హనీష్, జాఫర్, మరియానా సహజలు ఉమ్రా యాత్రకు వెళ్లారు. అమెరికాలో ఉన్న నజరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ముసారాంబాగ్ లో ఉండే 3 అల్లుళ్ళు, మరో 2 మనవళ్లు వీరు మాత్రం వారితో వెళ్లలేదు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా విద్యానగర్ లోనే ఉండే చిన్న కుమారుడు సలాదుద్దీన్ అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న వీరంతా బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. మొత్తం 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులందరినీ తీసుకుని యాత్రకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు విలపించారు. సిరాజుద్దీన్ ఒక్కడే అమెరికాలో ఉన్నందున బతికిపోయాడని, మొత్తం 3 తరాల ఒకేసారి మంటల్లో కాలిపోయారని చెబుతూ బంధువులు బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. విద్యానగర్ అడిక్మెట్ కు చెందిన నజరుద్దీన్ 18 కుటుంబ సభ్యుల అంత్యక్రియలు మక్కాలోని మదీనాలోనే జరుగుతాయి. అక్కడే జరపమని ప్రభుత్వానికి చెప్పాం. ఇక్కడ నుంచి మక్కాలో జరిగే అంత్యక్రియలకు అటెండ్ అవ్వడానికి నజరుద్దీన్ బంధువులం 2 వెళ్తున్నామని నజరుద్దీన్ బంధువులు చెప్పారు.